ఈ రోజు మనం నోడ్ ఎంసీ కోసం మాట్లాడుకుందాం. Here it is. Node MC is an ESP8266 Wi-Fi based microcontroller board. It is a open source IoT platform. IoT stands for Internet of Things. That means we can build smart devices by using this Node MC. మనం ఎక్కడో అమెరికాలో ఉండి కూడా మన ఇంటి దగ్గర ఎక్కడో ఉన్న లైట్, ఫ్యాన్, టీవీ అండ్ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై యూజింగ్ అవర్ మొబైల్ ఫోన్. మన మొబైల్ ఫోన్ యూజ్ చేసి మన ఇంట్లో ఉన్న హోమ్ ఆటోమేషన్ అంతా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు బై యూజింగ్ అలెక్సా, ఓకే గూగుల్, సంథింగ్ ఎల్స్. అలెక్సా, టర్న్ ఆన్ టీవీ. Okay. అలెక్సా, టర్న్ ఆన్ లైట్. Okay. లేదు అనుకుంటే మనం ఒక కీబోర్డ్ ని మనమే ఒక యాప్ ని డిజైన్ చేసుకోవచ్చు బై యూజింగ్ MIT యాప్ ఇన్వెంటర్ 2. సో లైక్ దిస్, ఇలా కొన్ని బ్రౌజర్స్ ని మనం యూస్ చేసి మనం యాప్స్ ని డైరెక్ట్ గా డిజైన్ చేసుకొని ఆ యాప్స్ ని యూస్ చేసి కూడా మనం హోమ్ ఆటోమేషన్ క్రియేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ డిజైన్ చేసి నేను షార్ట్ వీడియోస్ లో డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తాను. దీనికి సంబంధించి ఫుల్ వీడియోస్ అయితే నేను ఈ రోజు అప్లోడ్ చేయలేదు. సో ఇప్పటి నుంచి అసలు ప్రాసెస్ దీన్ని ఎలా చేయబోతున్నాము అండ్ ఇందులో ప్రోగ్రామింగ్ ఎలా డంప్ చేయాలి అండ్ ప్రోగ్రామింగ్ ఎలా నోట్ చేయాలి అండ్ పిన్స్ ని ఎలా కనెక్ట్ చేయాలి అన్నది నేను గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఎంసీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ మేజర్ గా మనకి పాయింట్ వచ్చేసి మైక్రో యూఎస్బి కనెక్టర్. అండ్ అలానే ఈ మైక్రో యూఎస్బి కనెక్టర్ కి 2 సైడ్స్ మనకి మీ బటన్స్ అయితే చూడొచ్చు. ఇందులో ఫస్ట్ బటన్ వచ్చేసి ఫ్లాష్ బటన్, సెకండ్ వన్ వచ్చేసి రీసెట్ బటన్. సో ఈ ఫ్లాష్ బటన్ కి రీసెట్ బటన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, రీసెట్ బటన్ మీన్స్ ఇట్ విల్ రీస్టార్ట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. దట్ మీన్స్ ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నోడ్ ఎంసీ యూస్ చేసి ఒక రోబోటిక్ కార్ అయితే డిజైన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు వైఫై బేస్డ్ కార్ అంటారు దీన్ని. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, మన మొబైల్ ఫోన్ లోనే ఒక బటన్ మీద ఎంటర్ చేశాక ఆటోమేటిక్ గా కార్ మూవ్మెంట్ అనేది రెగ్యులర్ గా మనం ఆఫ్ చేసాక కూడా అది ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ఫ్లో మూవ్మెంట్ అనేది కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ రీసెట్ బటన్ మీద ప్రెస్ చేస్తాం దీన్ని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు. సో ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ మనకి తెలియకుండానే అలా రన్ అయిపోతూ ఉందో దాన్ని స్టాప్ చేయడం, దాన్ని రీస్టార్ట్ చేయడం కోసం ప్రోగ్రామ్ రీస్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ రీసెట్ బటన్ మీద ప్రెస్ చేస్తాం. ఈ ఫ్లాష్ బటన్ ఎందుకు యూజ్ చేస్తుంది అంటే, ఈ ఫ్లాష్ బటన్ మీద మనం ఎంటర్ చేసాం అనుకోండి, ఇట్ విల్ ఫ్లాషింగ్ ది ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్. దట్ మీన్స్ ఇట్ విల్ అరేంజ్ ది ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఇందులో ఏవైతే మనం ప్రోగ్రామ్ ఇన్బిల్డ్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అన్ని కూడా అరేంజ్ అయిపోతాయి. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రీసెట్ బటన్ అండ్ ఫ్లాష్ బటన్. సో ఈ మిడిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే AMS 1116 వోల్టేజ్ రెగ్యులేటర్ అయితే ఉంటుంది. అండ్ అలానే కింద బాటమ్ లైన్ వచ్చేసి ఈ గీతలు కనిపిస్తున్నాయి కదా, లైన్స్, దిస్ ఈస్ అవర్ యాంటీనా. మనం ఈ నోడ్ ఎంసీకి సంబంధించి సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలన్నా, మనం దీని నుంచి వైఫై సిగ్నల్ తీసుకోవాలన్నా కానీ ఈ యాంటీనా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దిస్ ఈస్ అవర్ ESP8266 చిప్ అండ్ దిస్ ఈస్ USB మైక్రో కంట్రోలర్. సో అలానే ఇక్కడ బిల్ట్ ఇన్ LED అవైలబుల్ ఉంటుంది. ఈ నోడ్ ఎంసీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని పిన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో దోస్ ఆర్ GPIO, జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అంటారు. దోస్ ఆర్ డిజిటల్ పిన్స్, డిజిటల్ IO అనమాట, ఇన్పుట్ అవుట్పుట్. సో ఈ డిజిటల్ పిన్స్ వచ్చేసి మనకి D0 నుంచి D8 వరకు మనకి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ దేస్ UART పిన్స్ ఉంటాయి, దట్ మీన్స్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ పిన్స్. ఈ 2 పిన్స్ ఎందుకంటే మనం ఒక కమ్యూనికేషన్ పర్పస్ మనం యూస్ చేస్తాము. అండ్ అలానే సమ్ ఫ్యూ ఆఫ్ SPI పిన్స్ ఉంటాయి. SPI పిన్స్ మీన్స్ MISO అండ్ డిఫరెంట్ పిన్స్ ఉంటాయి. సో ఈ పిన్స్ దేనికోసం యూస్ చేస్తామంటే, మనం హై స్పీడ్ సీరియల్ కమ్యూనికేషన్ పర్పస్ మనం ఈ పిన్స్ ని యూస్ చేస్తాము. అండ్ అలానే ఇందులో అన్లాక్ పిన్స్ ఉంటాయి, A0 సంథింగ్ లైక్ దిస్. సమ్ ఆఫ్ పవర్ పిన్స్ ఉంటాయి, VIN, గ్రౌండ్ లైక్ దిస్. ఈ నోడ్ ఎంసీలో మనకి 160 KB ఆఫ్ ర్యామ్ అవైలబుల్ ఉంటుంది ఫర్ డైనమిక్ ఆపరేషన్స్. అండ్ అలానే 4 MB ఆఫ్ ఫ్లాష్ మెమరీ అవైలబుల్ ఉంటుంది ఫర్ ప్రోగ్రామింగ్ డేటా అండ్ స్టోరేజ్ డేటా. నోడ్ ఎంసీలో మనం వర్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. వర్షన్ 0.9 అండ్ వర్షన్ 1.0 మనకి 2 టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. వర్షన్ 0.9 లో ESP12 మాడ్యూల్ లో మనం ఇంక్లూడ్ చేస్తాం. వర్షన్ 1.0 లో MCU12E మాడ్యూల్ అయితే మనం ఇంక్లూడ్ చేస్తాం. 12U మీన్స్ ఎన్హాన్స్డ్. అండ్ అలానే మనకి లేటెస్ట్ గా V3 వర్షన్ కూడా వచ్చింది. సో దాని గురించి మనం ఫర్దర్ గా ఇంక్లూడ్ చేద్దాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి కానీ, నోడ్ ఎంసీలో ఎలా మనం ప్రోగ్రామ్ అప్లోడ్ చేయాలి అండ్ నోడ్ ఎంసీలో మనం ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలని ఏ డౌట్ వచ్చినా కానీ కింద కనిపిస్తున్న నంబర్ కి మీరు కాల్ చేయండి. ఇన్ కేస్ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతే డైరెక్ట్ గా నాకు మెయిల్ చేయొచ్చు. ఈ కింద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు అయితే మెయిల్ చేయండి. సో ఇలా మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కానీ కాల్ కానీ మెయిల్ కానీ మీరు నాకు చేసినట్లయితే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం చాలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసాం అండ్ ఫర్దర్ గా చేస్తాము. సో అలాంటి వీడియోస్ కోసం మీరు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూ కెన్ ఫాలో అవర్ ఛానల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. నేనైతే నోడ్ ఎంసీ గురించి చాలా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ డెప్త్ నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో డెప్త్ ఎక్స్ప్లెనేషన్స్ మనం ఫర్దర్ గా తీసుకుందాం. సో మై నేమ్ ఇస్ శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్.